క్రితం ఆదివారం నేను ఒక పాఠం చెప్పేటప్పుడు మీరు ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే విశ్రాంతి అంటే పరలోకం అంటే మీరు కొంచెం అంగీకరించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దాని కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తాను. విశ్రాంతి అంటే ఏమిటి? విశ్రాంతి దినం అంటే ఏమిటి? విశ్రాంతి దినము రోజున ఏమి చేయాలి? ఎన్ని మీకు తెలుసు అనుకోద్ది. మీ పాట విన్న తర్వాత ఏం తెలియదు అనుకుంటారు. శ్రద్ధగా వినండి. విశ్రాంతి అంటే ఏంటి? విశ్రాంతి దినం అంటే ఏంటి? విశ్రాంతి దినాన్ని ఎలా పాటించాలి? ఏప్రిల్ రాసిన పత్రికలో చూడండి, 3వ అధ్యాయం 11 వచ్చిన అందరూ తీయగలిగిన వాళ్ళందరూ ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు. 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశించరు. నా విశ్రాంతిలో ప్రవేశించరు. 18వ వచనంలో తన విశ్రాంతిలో ప్రవేశించరు. ఎవరు? అవిధేయులు. 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదురు అని వాగ్దానము నిలిచి ఉంది. విశ్రాంతిలో ప్రవేశించుదురని వాగ్దానం నిలిచి ఉంది. మనకి ఏ వాగ్దానం ఉంది? నిత్య జీవమును అనుగ్రహించుననేది దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం. ఇప్పుడు విశ్రాంతి అంటే వాగ్దానం అన్నాడు కదా. విశ్రాంతి ఏంటి? విశ్రాంతిది పరలోకం గురించి, నిత్య జీవం గురించి. కిందకు ఉంది కదా 4వ అధ్యాయం 3వ వచనం. అవిశ్వాసము చేతనే విశ్రాంతిలో ప్రవేశించలేదు. చదివారా? తీసారా? 4వ అధ్యాయం 3వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ ఉన్నాను. ఈ విశ్రాంతిని గూర్చి కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించారు. విశ్రాంతి అంటే భూమి మీద నెమ్మదని మాత్రం అర్థం చేసుకోవద్దు. మీకు విశ్రాంతి అంటే నిత్య జీవము, పరలోకము. తర్వాత చదవండి. అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఏ విశ్రాంతి? పరలోకం అనే మాట గుర్తుంచుకోండి. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ విశ్రమించి ముగించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. అదీను గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నారు. 6వ వచనం కూడా చదవండి. కాగా ఎవరో కొందరు అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరని కలుపుకోవాలి ఇక్కడ. అని మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిశ్వాసము వలన ఎవరైతే నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ దేవుని మాటకి ఏం చూపించారంటే అవిధేయత. వెళ్ళిన వాళ్ళందరూ ఏం చూపించారంటే విధేయత. మీకు ఎందుకు చూపించుకొచ్చారంటే విశ్రాంతి అంటే నిత్య జీవము, పరలోకము. 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. కాబట్టి దేవుని ప్రజలకు అంటే ఏంటి? ఓకేనా? క్లారిఫికేషన్ అయిపోయిందా? దేవుని ప్రజలకు పరలోకము నిలిచి ఉన్నది. 11వ వచనం చూడండి. కాబట్టి అవిధేయత వలన వాడు పడిపోయినట్లుగా మనలో ఎవడును ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి. విశ్రాంతి అంటే భావం ఏంటి? పరలోకం. గుర్తుంచుకోండి. విశ్రాంతి అంటే భూమి మీద విశ్రాంతి కాదు, గుర్తుంచుకోండి. విశ్రాంతి అంటే పరలోకము, నిత్య జీవము, స్వర్గము. ఓకేనా? నా విశ్రాంతి నా పరలోకం, తన విశ్రాంతి తన పరలోకం, ఆయన విశ్రాంతి ఆయన పరలోకం. దేవుని ప్రజలకు విశ్రాంతి అంటే దేవుని ప్రజలకు పరలోకం. విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి అంటే పరలోకంలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి. మరణం తర్వాత మనం పొందబోయే ప్రతి దానికి ఛాయారూపకంగా ఏదో భూమి మీద దేవుడు పెట్టడం అనేది జరిగింది. ప్రకటన గ్రంథం చదివిన చివరిగా అర్థమవుతుంది ఏంటంటే విశ్రాంతి. మత్తయి సువార్త 11:28 వచనం చూడండి. మత్తయి సువార్త 11:28 వచనం.
మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఎలా ఇస్తాడు? ఆయనే విశ్రాంతి ఎలా ఇవ్వగలడంటే ఆయన ద్వారా తప్ప ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళలేదు. మళ్ళీ చదవండి. ప్రయాసపడి భారము మోయుచున్న, ఏ భారం? పాప భారం. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని మొక్కు తీసి నిత్య జీవాన్ని పెట్టుకోండి, పరలోకాన్ని పెట్టుకోండి. ఫిక్సా? ముందుకెళ్ళిపోనా? విశ్రాంతి అంటే ఏంటి? పరలోకము లేదా నిత్య జీవము. దాంతోపాటుగా దేవుడు మన మరణం తర్వాత పొందబోయే దేన్నైనా సరే ఛాయారూపకంగా మనకి ఈ జీవితంలో కూడా కొన్ని ఇవ్వడం అనేది జరిగిన దాని గురించి చూద్దాం ఒకసారి. 4:10 హెబ్రీ పత్రిక. దీనికి కూడా ఛాయారూపకంగా భూమి మీద ఏదో పెట్టాడు. మనం మరణం తర్వాత అనుభవించబోయే పరలోకానికి ఛాయారూపకంగా భూమి మీద ఒకటి పెట్టాడండి దేవుడు. చెప్పింది మీకు అర్థమైందా? విశ్రాంతి అంటే నిత్య జీవము, పరలోకము. మనం పొందబోయే పరలోకాన్ని పొందటానికి ముందుగా భూమి మీద ఒకదాన్ని ఛాయగా పెట్టాడు. ఛాయగా అంటే అర్థం ఏంటంటే కొంచెంగా పెట్టాడు. ఇలా ఉంటుంది మీరు వెళ్ళబోయేది అని తెలియడానికి ఒకటి పెట్టాడు. అదే ఈరోజు మన పాఠం యొక్క సారాంశము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:10. ఎందుకనగా, కొంచెం ఎక్కడి నుంచి కొంచెం శ్రద్ధగా, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువారు కూడా తన కార్యములు ముగించి విశ్రమించను. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? ఛాయగా ఒకటి చూపిస్తున్నాడు. చెప్పండి ఏంటి ఛాయగా? 6 దినాలు సృష్టించి 7వ దినమున విశ్రమించాను. అర్థమైంది కదా? ఇది దాన్ని ఛాయగా మనకు భూమి మీద చూపిస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చూసుకుంటే మీరు భూమి మీద ఒకటి చూపిస్తున్నాడు. ఏంటంటే దేవుడు తన కార్యములను 7 దినముల్లో సంపూర్తి చేసి 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించను. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? ఏ భారం ఉండదో, అంతా ఆనందమే. దానికి సింబాలిక్గా భూమి మీద దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు. అదే విశ్రాంతి దినం అండి. మనం పొందబోయే పరలోకానికి ఛాయారూపకంగా కొంచెంగా ఆనందించడానికి దేవుడు భూమి మీద పెట్టింది ఏంటంటే విశ్రాంతి దినం. మనం పొందబోయే పరలోకంలో బంగారపు రోడ్లు ఉంటాయి, కానీ దానికి ఛాయగా మనకి చిన్న చిన్న బంగారం ఇచ్చాడు భూమి మీద. అర్థమవుతుంది మీకు? ఛాయగా. అలాగే మనం పొందబోయే పరలోకాన్ని భూమి మీద ఉండగానే ఆ పరలోకాన్ని అనుభవించటం కోసం దేవుడు ఏం చేశాడు అంటే విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడంట. మీకు అర్థమవుతుంది చెప్పింది? విశ్రాంతి దినాన్ని. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైంది. విశ్రాంతి దినము అనగా ఇజ్రాయేలీల లెక్కల ప్రకారం, యూదుల లెక్కల ప్రకారం శనివారము, క్రైస్తవుల లెక్కల ప్రకారం క్రీస్తు మరణించి తిరిగి లేచిన ఆదివారం. కాబట్టి మనం అందరం కూడా ఆదివారం దీన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది. విశ్రాంతి సండే రోజున మనం అనుభవిస్తున్నామా, అనుభవించట్లేదా? సండే రోజు ఎక్కువ పనులు ఉన్నాయంటారా? అంటే మాకు దొరికేది ఒక్కరోజే సెలవు, ఆ రోజు పనులన్నీ చూసుకోవాలంటున్నారు క్రైస్తవులు కూడా. విశ్రాంతి అంటే నిత్య జీవము, పరలోకము. పరలోకంలో ఎలా ఉంటుందో నీకు ఛాయారూపకంగా తెలియడం కోసం దేవుడు 6 దినములు కష్టపడి 7వ దినమున ఏ విధంగా అయితే విశ్రమించాడో నువ్వు కూడా 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రమిస్తే అసలు విశ్రాంతి అనేది ఏంటో రుచి అర్థమైతే ఆ రుచి అర్థమైంది. ఇక్కడ మనం చచ్చిపోయేలు ఎప్పుడు కూడా ఆ రుచిని అనుభవించలేదు అనుకోండి, ఇక దేవుడు ఏర్పాటు చేసిన దినం యొక్క విలువ కూడా ఉండదు. ఓకేనా? ముందుకెళ్దామా? మరి విశ్రాంతిని సండే అనుభవిస్తున్నామా? సండే పరలోకంలో ఉన్న ఫీల్ రావడం కోసం ఏర్పాటు చేశాడండి దేవుడు. అర్థమైందని చెప్పింది మీకు. సండే అంటే ఏంటి? పరలోకంలో ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆ రోజు ఎక్కువ పనులు పెట్టుకోమనా?
విశ్రాంతి, పరలోకము, నిత్య జీవము అనే దాన్ని మనం రుచి చూపించడానికి ఛాయగా దేవుడు ఏం పెట్టాడంటే విశ్రాంతి దినాన్ని పెట్టాడు. ఆయన కూడా 6 దినములు కష్టపడి 7వ దినమును విశ్రమించాడని చెప్పాడు. మనం కూడా 6 దినములు కష్టపడి 7వ దినమును విశ్రమించడానికి ఇజ్రాయేలీలకి పెట్టడం అనేది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. ఏమంటే మేము పరలోకానికి వెళ్ళిన తర్వాత కదా సంతోషపడేది, సుఖపడేది, ఇక్కడ పరలోకం లేకుండా ఎలా సుఖపడతామంటారని దానికి కూడా ఒక వచనం కూడా ఉందని మన బైబిల్లో. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అంటే అయిపోయింది అన్నట్టుగా ఉంది. మనం పరలోకానికి వెళ్ళిపోయి కూర్చున్నట్టుగా చెప్తున్నారు. కానీ దాని భావాన్ని తీసుకుంటే సంఘమే పరలోకం. పరలోకంలో కూర్చుండబెట్టాను అంటే ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వచ్చి కూర్చున్నామంటే సంఘాన్ని ఇంకో దేంతో పోల్చాడంటే పరలోకం. ఏ రోజు నీకు పరలోకానికి వచ్చిన ఫీలింగ్ రావాలి? ఆదివారం. గుర్తుంచుకోండి, ఆదివారము దేవునిది. ఆ సమయాన్ని ఎవ్వరికి కూడా దొంగిలించి దోచిపెట్టొద్దు. ఎన్ని పనులున్నా సరే సాధ్యమైనంత వరకు 99% విశ్రాంతి దినాన్ని మనం దేవునికే ఇవ్వాలి. విశ్రాంతిని అనుభవించి ఫీల్ అవ్వాలి. అన్నీ బాగానే ఉన్నాయండి, మీరు టిఫిన్లు భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే మేము అలా ఫీల్ అవుతాం అంటారా? అంటే ముందు రోజు ఆదివారం ఉన్న పనులు చేసుకుని ఆ రోజు మీరు రెస్ట్ తీసుకుంటే దేవుడు అనుకున్న ప్రణాళిక అనేది నెరవేరుతుంది. ముందుకెళ్దాం. సండే పరలోకంలో ఉన్న ఫీలింగ్ రావడం కోసం దేవుడు దీన్ని పరలోకంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇన్ని సంవత్సరాలు మనం చర్చికి వస్తున్న ఆ ఫీలింగ్ అనేది ఇప్పటికీ రాలేదంటే దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని మనకి ఇంకా అర్థం అవ్వలేదని అర్థం. సంఘమునకు వచ్చిన కూర్చున్నాము అంటే మనం ఎక్కడ కూర్చుంటున్నామండి? పరలోకంలో. ఛాయగా మనం వెళ్ళబోయే పరలోకానికి ఛాయగా సంఘం అనేది ఇచ్చాడు. పరలోకం ఎలా ఉంటుందనే ఫీలింగ్ కోసం ఏర్పాటు చేసిందే విశ్రాంతి దినం. గుర్తుంచుకోండి, పరలోకం ఎలా ఉంటుందని నీకు ఛాయగా తెలియజేయడానికి ఏర్పాటు చేసిందే విశ్రాంతి దినం. అందుకని దీన్ని దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు మామూలుగా అయితే వినరని మాట 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా పెట్టేశాడండి. చూసుకోండి, 20వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం. కొంచెం శ్రద్ధగా వినండి ఇక్కడి నుంచి. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం. వెళ్ళిపోద్దండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 4వ వచనం చూడండి, 8వ వచనం చూడండి, అయిపోద్ది. 8వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ విశ్రాంతి దినం దగ్గర ఏం పెట్టుకోవాలి? వాళ్ళైతే శనివారం పెట్టుకోవాలి, మనమైతే దేవుడు ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆజ్ఞగా ఇచ్చాడు. ఆజ్ఞని మీరితే పాపము. పాపులకు పరలోకంలో చోటు లేదు. ఈ బాక్స్ వస్తుందా? వస్తుందిగా, చెప్పండి. విశ్రాంతి దినం అనేది దగ్గర ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు మీరు ఆదివారమును పరిశుద్ధముగా, అంటే 6 రోజులు ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఆదివారం మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. పరలోకంలో మీరు ఎలా ఉంటారో అలా ఉండాలి. చూపులో కానీ, మాటలో కానీ, చేతలో కానీ, ప్రతిదీ కూడా నేను ఈరోజు పరలోకానికి వెళ్తున్నాను. 2 పూటలు చర్చి పెట్టడానికి కారణం అదే. ఇంటికాడ ఉంటే ఏం చేస్తాం? టీవీ చూడటమో, ఏలూరు వెళ్ళటమో, ఏదో ఒకటి చేస్తాం. కానీ నేను ఎందుకు ప్రారంభించానో తెలియదు, కానీ పాపం అందరూ వచ్చేస్తున్నారండి సాయంకాలం. నేను 2-3 వస్తారేమో అనుకున్నా. చర్చి ప్రారంభంలో హరిబాబు, సర్వేశ్వరబాబు గారు, నేను, ఒకరోజు జయమ్మ, ముగ్గురితో చర్చి జరుగుతూ ఉండేదండి. కానీ వదలకుండా అలాగే నడిపించుకొస్తే ఈరోజు 25-30 మంది రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాం మనం? ఎక్కడ? ఈరోజు ఎక్కడున్నాం మనం? అంటే రేపు నరకంలో ఉన్నామని కాదు. ఆదివారము పరలోకంలో ఉన్నాము. పరలోకంలో ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అవ్వాలి మనం. ఆదివారం రోజు మనం ఆ ఫీల్. చదువు 8వ వచనం చదువు. 28వ వచనం. మీరు విశ్రాంతి అని పెట్టద్దు అక్కడ. ఆదివారమును
పరిశుద్ధముగా జ్ఞాపకం ఉంచుకో. ఆదివారం వస్తుంది అంటే పరలోకానికి వెళ్ళాలి, జ్ఞాపకం ఉంచు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, పరలోకానికి వెళ్ళాలి. తర్వాత 6 దినములు అండి. దేవుడు 6 రోజులు చర్చికి వచ్చి ఒక రోజు మనం పని చేసుకోమన్నాడా? 6 రోజులు చర్చికి రండి, ఆదివారం మీ పని చేసుకోండి అన్నాడా? మంచోడే కదండి, మంచోడేనా? 6 రోజులు కష్టపడండి, ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటే ఎనర్జీ వస్తుందండి బాడీకి, రీఫ్రెష్ అయింది బాడీ. ఓకేనా? అప్పుడు చెప్పండి, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో ఇప్పుడు కొంచెం అక్కడ ఆగండి. ఈరోజు సంఘాల్లో పాస్టర్ గారు ఏం చెప్పిందంటే, ఆదివారం పని ఉందంటే మీకు 500 వస్తాయి కదండి, దాంట్లో దశంభాగం ఇచ్చేయండి, చక్కగా వెళ్ళిపోండి అంటున్నారంట. ఇంకెందుకు సంఘం? అర్థమైతే నేను చెప్పింది మీకు. ఈరోజు పని ఉందంటే 2000 వస్తాయండి అంటే, నాకు 200 దశంభాగం వస్తుంది, సాయంకాలం పట్టుకొని దశంభాగం ఇచ్చేస్తానండి అంటే ఓకే. ఇంకేమైపోయింది? ఆయనకి అర్థం అవ్వలేదు, ఈయనకి అర్థం అవ్వలేదు. ఇప్పుడు చదువు. విశ్రాంతి దినము రోజున నీవైనను నీ కుమారుడైనను కుమార్తె అయినను నీ దాసుడైనను దాసి అయినను నీ పశువైనను పరదేశి అయినను. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, ఆదివారం రోజున అన్ని పనులు ఆపేసుకోండి. పరలోకానికి వెళ్తున్నారు, పరలోకంలో ఎలా ఉంటుందని ఒక్కసారి ఆ రోజు ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వడం కోసం ఏర్పాటు చేసింది విశ్రాంతి దినం. ఓకేనా? రైట్. ఆదివారం పని మానటం కుదరదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ పని లేకుండా చేస్తాడు. అవసరం అంటారా? అనవసరంగా ఆయన కలగటం. చేస్తున్నా పని లేకుండా చేశాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వస్తాం. అర్థమవుతుంది మీకు? కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది దేవుడు మనకు ఆజ్ఞగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఒక్కరోజు నువ్వు అన్ని పనులు మానేసి చక్కగా దేవుడు 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 అని ఒక్క ఫీలింగ్లో రోజంతా గడుపు. ఆటోమేటిక్గా సోమవారం నుంచి శనివారం వరకు ఆ ఫీలే ఉంటుంది మనకి. ఓకేనండి? ఆదివారం పరలోకంలో ఉన్నాం, విశ్రాంతిగా ఉన్నామా? ఆదివారం పరలోకంలో కూర్చున్నాడు, సంఘానికి వచ్చాం. విశ్రాంతిగా ఉన్నామా అంటే రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఆటోలు ఏం చేయాలి, ఓ కూర్చుని ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆజ్ఞను మనం మేర్కొన్నట్లు. అందుకే నేను కొత్త నిబంధన హెబ్రీ పత్రికలో సమాజముగా కూడుట మానక అని చెప్పడం అనేది జరిగింది. దానికి ఒక కండిషన్ ఉందండి. ఈ విశ్రాంతి దినానికి ఒక కండిషన్ ఉంది. నిర్గమకాండ 20:8 చదవండి ఒకసారి. పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకుని అంటే మర్చిపోతారంట. మర్చిపోవటం అంటే మనం మర్చిపోవండి. మిగిలిన వాళ్ళందరూ ఆదివారం పని లేకపోతేనే చర్చికి వెళ్తారు, పని లేకపోతేనే చర్చికి వెళ్తారు. అటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. సోమవారం నుంచి శనివారం వరకు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమని? ఆదివారం చర్చికి వెళ్ళాలని సోమవారం జ్ఞాపకం ఉంచుకోవాలి. సోమవారం ఏమనుకోవాలి? సండే రోజు చర్చికి వెళ్ళాలి. మంగళవారం ఏమనుకోవాలి? సండే రోజు చర్చికి వెళ్ళాలి. బుధవారం ఏమనుకోవాలి? జ్ఞాపకం ఉంచుకోనమంటే ఏంటి అర్థం? సోమవారం నుంచి శనివారం, బుధవారం ఎవరో ఏదో చెప్పారు ఆదివారం పనికి వస్తావా అని. నేను ఆదివారం చర్చికి వెళ్ళాలండి, నేను రానండి, నాకు కుదరదండి అని నీకు జ్ఞాపకం ఉందనుకో చెప్తా. జ్ఞాపకం లేదనుకో పర్లేదులే, వీడియోలే కదా, టీవీలోనే వేసుకుని చూడొచ్చు, లేకపోతే యూట్యూబ్లో వినొచ్చు అనుకున్నాం అనుకోండి, కుదురుతుంటారా? సండే చర్చికి వెళ్ళాలని జ్ఞాపకం ఉంచుకో, జ్ఞాపకం ఉంచుకో, జ్ఞాపకం ఉంచుకో. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకో. పరిశుద్ధంగా అంటే పసుపు నీళ్ళు చల్లుకోవడమా, స్నానం చేయడమా, తెల్ల బట్టలు వేసుకోవడమా? ఇప్పుడు ఆ రోజు పరిశుద్ధంగా ఆచరించి చాలా మంది వైట్ అండ్ వైట్ వేసేస్తారు ఆదివారం. దేవుడు పరిశుద్ధంగా ఆచరించమన్నాడండి. బట్టలు కాదు వైట్, మనసు పరిశుద్ధంగా ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది పసుపు నీళ్ళు చల్లుకుంటారు పరిశుద్ధంగా ఉండడానికి, ఏమీ అవ్వదు. రైతు బజారుకి వెళ్ళి మీరేం కోరుకుంటారంటే ఎక్కువగా, ఏమండి కుళ్ళిపోయిన 4 టమాటాలు, పుచ్చిచ్చేసిన 4 వంకాయలు ఇస్తారా అని అడుగుతారా?
రైతు బజార్ అంతా అలా చూసి ఎక్కడ ఫ్రెష్గా ఉంటే అక్కడికి డబ్బులు ఇవ్వట్లేదు మనం, డబ్బులు ఇవ్వట్లేదు ఏంటి, ఎక్కడ ఫ్రెష్గా ఉంటే అక్కడ కొనుక్కుంటాం, కొనుక్కోవా అక్కడే కొనుక్కుంటాం. అలాగే స్వీట్ షాప్కి వెళ్ళాం, బాగా చెడు వాసన వచ్చి ఏమని అడుగుతామా, అంటే ఈ పూట తయారు చేసినవి ఏమన్నాయి కొంచెం అంటే ఫ్రెష్, అవునా. పూల షాప్కి వెళ్ళాం ఫ్రెష్, హోటల్కి వెళ్ళాం మన కళ్ళ ముందు వేయాలట్టు, మన కళ్ళ ముందు దింపాలి, ఇట్లా తినేది త్రాగేది కట్టుకునేది అన్నీ ఫ్రెష్గా ఉండాలంటున్నాం. ఆ ఫ్రెష్గా ఉండేది కూడా మనకు అనుకూలంగా ఉండాలి. అంటే చాట్ అంత ఇడ్లీ వేసాడు అనుకోండి కుదరదు, ఇడ్లీ అంటే ఇడ్లీ సైజులోనే ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, మనకు అనుకూలంగా ఉండాలి. మినపట్టని ఆర్డర్ ఇచ్చామనుకోండి, గోల్డ్ ఎంత సైజు మినపట్టు వేసాడు అనుకోండి, మనం ఎంత తింటామో అంత వేయాలి, అవునా. తినేదైనా త్రాగేదైనా కట్టుకునేదైనా ఎలా ఉండాలని కోరుకుంటున్నాం అంటే ఫ్రెష్గా ఉండాలి, రెండోది మనకు అనుకూలంగా ఉండాలి. ఇడ్లీ అంటే ఇల్లంతా వేయకూడదు, అట్లంటే చిన్నగా వేయకూడదు, ఫ్రెష్గా ఉండాలి. అలాగే ఏది చూసుకున్నా ఎలా ఉండాలనుకుంటాం, అనుకూలంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. బట్టలు కొట్టుకెళ్ళాం, మన అడ్డు రోడ్డు వరకు ఎలాడే డ్రెస్ ఒకటి కొనుక్కుంటామా, అది మనకు అనుకూలం కాదు. అనుకూలం అంటే ఎక్కడికంటే ఆడవాళ్ళు పట్టీలు పెట్టుకునే మడాల వరకు మాత్రమే బట్టలు ఉంటే బాగుంటుంది. సందు చివరి వాళ్ళకి వేలాడుతున్నాయి అనుకోండి, ఎంత ఫ్రెష్గా ఉన్నా కొంటారా, కొందరు. గుర్తుంచుకోండి, ఫ్రెష్గా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. త్రాగే నీరు కూడా ఫ్రెష్గా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. అదేంటండి ఇప్పుడు కృష్ణమాయని నీళ్ళు తెమ్మన్న చేతులు కడుక్కోవడానికి, అల్లుడు అని తీసుకొచ్చి అక్కడ పారపోస్తాడు, కడుక్కోండిరా అన్నాడు. అది మనకు అనుకూలంగా ఉన్నట్ట, నీళ్ళు తేలేదు ఆయన, తెచ్చాడు, మనకి ఇచ్చాడు వెళ్ళదా, నేల మీద పోసి కడుక్కోండి అన్నాడు. మనకు అనుకూలంగా అంటే బకెట్తో తీసుకొచ్చి అక్కడ పెట్టి డొక్కు పెట్టి పిల్లలు వస్తే చేతి మీద పోతున్నాడు. అది అనుకూలం. ఏదైనా సరే ఫ్రెష్గా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ఇది మీకు అర్థమైతే రోమిలికి రాసిన పత్రిక 12:1 చూడండి. మనకి ఏదైనా ఫ్రెష్గా ఉండాలి, దేవుడికి ఏదైనా పరిశుద్ధంగా ఉండాలండి. మనకి ఏదైనా ఫ్రెష్గా ఉండాలి, దేవుడికి ఏదైనా సరే పరిశుద్ధంగా ఉండాలి. చూసుకోండి, రోమిలికి రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని రెండు వచ్చినాయి మనకి ఫ్రెష్గా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. దేవుడికి పరిశుద్ధంగా ఉండాలి, అనుకూలంగా, ఆయనకు అనుకూలంగా ఉండాలి, ఆయనకు అనుకూలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు విశ్రాంతి దినం రోజున తెల్లవారుజాము 2ంటికి ప్రార్థన పెట్టాను అనుకుందాం. మీకు అనుకూలం కాదు, నాకు అనుకూలం కాదు. 9 దాటితే అసలు నేను ఉంచనండి పిల్లలతో. విశ్రాంతి దినం ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. కరెక్ట్గా 12ంటికి ఈరోజు వెళ్ళిపోయాం మనం, ప్రతి ఆదివారం వెళ్ళిపోతున్నాం. అలా కాదని నా తర్వాత హరిబాబు తర్వాత కోటి తగులుకు 4ంటి వరకు చెప్పాం. మేము పరిశుద్ధంగా ఉన్నామంటే కుదిరిద్దా, అనుకూలం. 2 గంటలకు మించి వినలేరు మనుషులు. పరిశుద్ధమును అనుకూలమును. విశ్రాంతి దినం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. విశ్రాంతి దినం రోజున, ఆదివారం రోజు మనం పరిశుద్ధంగా గడపగలిగితే మిగిలిన 6 రోజులు కూడా అదే ఫీలింగ్ ఉంటుందండి మనకి, అదే ఫీలింగ్ ఉంటుంది. నిర్గమాకాండం చూడండి, 20:8-9. నిర్గమాకాండం 20:8-9. విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని ఎలా గడపాలి, విశ్రాంతి దినమును. అక్కడికి విశ్రాంతి దినం దగ్గర మీరు ఆదివారం పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి చదివేటప్పుడు ఆదివారమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని. అర్థం ఏంటంటే సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టసారంగా బతకమని కాదు. ఈ 6 రోజులు నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే 7వ రోజు కూడా పరిశుద్ధంగా ఉంటావు. 6 దినములు 8-9 చదవండి. నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ ఇందాక చదివిన వచ్చినవే కదా, అది ఒక్క మొక్కలో చెప్పండి దాన్ని. ఏ పని పెట్టుకోవద్దు. అది ఆదివారం రోజున
ఏ పని పెట్టుకోవద్దు. ఏ పని పెట్టుకోవాలంటే దేవుడి పనే పెట్టుకోవాలి. చక్కగా ప్రశాంతంగా లేకండి ప్రార్థన చేసుకోండి. ఈరోజు నేను పరలోకానికి వెళ్తాను, మన ఇద్దరు ఈరోజు పరలోకానికి వెళ్తున్నాను, ఫీల్ ఏదే నీకు దగ్గర ఫీల్ ఏదని అడగాలి, భార్యని అడగాలి, పిల్లల్ని అడగాలి. ఏ చర్చికి వెళ్ళే సండే స్కూల్ పిల్లలు కూడా పాఠాలు నేర్చుకుని ఎక్కడికి వెళ్ళరు తెలుసా మీకు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో చెప్తాడు, ఈయన ఏదో వింటారు, వచ్చేస్తారు. ఒక కుర్రవాడు 14 సంవత్సరాల నుంచి సండే స్కూల్కి వెళ్తే మన దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేయంటే ప్రార్థన చేయటం రాలా. కానీ మన వాళ్ళు శనివారం నైట్ నుంచి స్టార్ట్ అయింది. కావ్య రాసేవాళ్ళు, హరిబాబు రాసేవాళ్ళు, నాగలక్ష్మి రాసేవాళ్ళు. వీళ్ళ పనులే అవ్వవు. అది చెప్పు ఇది చెప్పిన పీక్ తినేస్తారు. ఆదివారం అంతా కూడా ఎలా ఉంటుందంటే మనకి హడావిడి హడావిడి. ఏ హడావిడి? బయట పని హడావిడి కాదు. పిల్ల పాఠం చెప్పాలి, మా ఆయన పాఠం చెప్పాలి, మా ఆవిడ పాఠం. ఈ గోల ఏంట్రా బాబు, వండుకోవాలి, తినాలి, పిల్లలకి పెట్టాలి. ఇదే కాదంటే మళ్ళీ 2వ పూట స్టార్ట్ చేశారండి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఆదివారం రోజున ఇక్కడే వండుకు తినే ఏర్పాట్లు చేద్దామని ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడే కాదండి, 2030 నుంచి. అంటే మనం ఏదో అనేసుకుంటే ఒక వారం చేసి 2వ వారం చేయకుండా ఉంటే కుదరదు. 2030 నుంచి అనుకుంటున్నాను. ఈ లోపల ఇల్లు ఇస్తే మంచిగా అక్కడ వేసి దానికి వంటగది విడిగా వదిలేసి, దేవుడు కోరుకునేది ఇదే. ఆ ఇజ్రాయేలీలు ఏం చేసేవాళ్ళు అక్కడ ఆ రోజున? అదే మొత్తం ఆ రోజంతా కూడా దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. తినడం త్రాగడం మొత్తం అంతా కూడా ఆ ఫీల్తో బయటికి వెళ్ళేవాళ్ళు అనమాట. చదవండి. ఏ పని పెట్టుకోవద్దు, నా పని మాత్రమే పెట్టుకో. ఆదివారం అన్ని పనులు పెట్టుకుంటున్నాం అనుకోండి, ఏ పనుల వల్ల అయితే మనం రావటం కుదరట్లేదు అంటున్నామో దేవుడు మాత్రం ఆ పని లేకుండా చేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడండి. గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి పాత నిబంధనలు అమలైనట్లుగా విశ్రాంతి దినం అమలవట్లేదు. కానీ పాత నిబంధనలు ఎవరైనా విశ్రాంతి దినం రోజున పనికి వెళ్ళొద్దంటే వెళితే ఇమీడియట్లీ చచ్చిపోయాడు అంటండి. ఆ చచ్చిపోయిన వాడిని చూసి మిగిలిన వాళ్ళందరూ అమ్మో అని జాగ్రత్త పడేవాళ్ళు అంట. నాకు కూడా 2008లో 2010లో ఆర్టీసీ జాబ్ వచ్చిందండి, గవర్నమెంట్ జాబ్. 2 సార్లు చాలా ట్రైనింగ్ కూడా పూర్తి అయిపోయింది. అమ్మో జంక్షన్ తీసుకెళ్ళి చంపేశారు నన్ను, గన్నవరం తీసుకెళ్ళి. రైతు 12ంటికి వదిలేవాళ్ళు. మా ఆవిడ ఏమనేది కాదు, ఏ టైంలో వచ్చినా. లారీ ఎక్కి అలా వచ్చేసాను. తీరా అంతా అయిపోయిన తర్వాత బ్యాగ్ కూడా ఇచ్చారు, 2500 కట్టేశారు. అంటే ఒక రోజు ఒక బస్సు ఒక ట్రిప్కి వేసే డబ్బులు మనం కట్టాలి. ఒకవేళ మనం బ్యాగ్తో పారిపోయినా ఆ డబ్బులు ఆడు ఉంచేసుకుంటాడు అనమాట. ఆదివారం సెలవు ఇవ్వమని అడిగారు. అసలు ఆర్టీసీ బస్సు అంటే ఏంటనుకున్నా, ఆదివారం మనకు ఫుల్ కలెక్షన్, అందరు ప్రయాణాలు చేసేది ఆదివారం. ఆదివారం ఇవ్వను అన్నారు. బ్యాగ్ అక్కడ పెట్టేసి నా సర్టిఫికెట్ నాకు ఇచ్చేయండి అని తీసుకుని వచ్చేసాను. మళ్ళీ 2 ఏళ్ళు ఉన్నానండి. ఏ పని లేదు, కూలి పనికి వెళ్ళలేకపోతున్నా. చదువు ఉంది, మళ్ళీ పెట్టా, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ ట్రైనింగ్ అయ్యా. కానీ మళ్ళీ భీమవరం ఇచ్చాడు ఈసారి. ఆదివారం అడిగా, కుదరదు అన్నాడు. సర్లే కూలి పనే చేసుకుంటాను. మా ఆవిడ 10 రూపాయలు తెచ్చిన రోజు ఒకలాగే చూస్తుంది, 10,000 తెచ్చినప్పుడు కూడా ఒకేలాగా చూస్తుంది. నాకన్నా 10 రూపాయలు తెచ్చినప్పుడు ఇంకెక్కువ చూసుకుంటుంది అనుకుంటాను. అర్థమైందా మీకు? భార్య ఏమన్నప్పుడు మనకేంటి బాధ? మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మళ్ళీ ధైర్యం చేసి ఒక 80,000 రూపాయలు నా డబ్బుల్లోంచి నేను కట్టుకుని అడిగేసాను. జాబ్ అనేది వచ్చింది. నువ్వు ఆదివారం మాత్రం రావద్దన్నారు వీళ్ళు. ఆదివారం మాత్రం నువ్వు రావద్దన్నారు. కానీ సంవత్సరంలో 1-2 రోజులు రమ్మంటున్నారు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను, చేసేది ఏమీ లేదు. అందుకని ఎక్కువగా నాది ఆదివారం రోజు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. ఎవరు అపార్థం చేసుకోవద్దు, ఓకేనా? ఫోన్ లిఫ్ట్ చేసావా వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే సస్పెండ్ ఆర్డర్ ఇస్తారు. 3 నెలలు 6 నెలలు ఇంటికాడ కూర్చోబెడతారు. అందుకని ఫోను ఆఫ్ చేసేసి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. నిర్గమకాండ 28-9 వచనాల్లో ఉన్నాం కదా మనం. ఏ పని పెట్టుకోవద్దు, పరలోకానికి వెళ్ళిన ఫీలింగ్ ఉండండి, ఆ రోజు పరిశుద్ధంగా ఉండండి, దేవునికి అనుకూలంగా ఉండండి. నిర్గమకాండ 31-15. నిర్గమకాండ 31-15 వచనం. నిర్గమకాండం 31-15 వచనం. నిర్గమకాండం 31-15 వచనం. 6 దినములు ఏమండి, మంచి విషయం అంటారు ఇది. 6 రోజులు చర్చికి రండి, ఒక రోజు పని కాదు. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము విశ్రాంతి దినము.
ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష అంటే చంపేసేవాడు అంటే దేవుడు. ఎవరైతే ఆ రోజు వెళ్ళారో వారిని చంపేసేవాడు. ఒకసారి సంఖ్యాకాండం 15:32 ఒకసారి చూస్తే మీరు సంఖ్యాకాండం చూడాలండి వచనం. సంఖ్యాకాండం 15:32 సంఖ్యాకాండం 15:32 ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు 6 రోజులు ఏరుకోవచ్చుగా. 6 రోజే అవసరమా ఏమండి? 6 రోజులు ఏరుకోవచ్చు కదా. ఆడ 6 రోజే చావు తెచ్చుకున్నాడు అనమాట. తర్వాత వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును, ఇది మనకు ఆజ్ఞ అండి దేవుడు ఇచ్చిన, వద్దకును సర్వ సమాజము నొద్దకును వారిని తీసుకుని ఊరందరిని పిలిచి మధ్యలో నుంచోబెట్టారు. వానికి ఏమి చేయవలనో అది స్పష్టపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష ఆజ్ఞించేసరికి ముందే మరణ శిక్ష నొందవలెను. చంపేశారు. సర్వ సమాజము పాళెము వెలుపల ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కూడా చంపేశారంట. మోషేతో చెప్పాను. ఎందుకు జనాలతో కొట్టించాడంటే రేపొద్దున నువ్వు కానీ చేస్తే నీకు కూడా ఇదే గతి పడద్ది అని అందరికి తెలియడం కోసం చేయటం అనేది జరిగింది. ద్వితీయోపదేశకాండం 5:12 చూడండి. ద్వితీయోపదేశకాండం అంటే ఒక తరం అయిపోయింది, ఇంకో తరానికి చెప్తున్నాడు. 5:12 నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. మరలా చెప్తున్నాడు అన్న, పరిశుద్ధముగా ఆచరించుము. సరిపోద్దండి. అదే మళ్ళీ చెప్పుకొచ్చాడు. ద్వితీయోపదేశకాండం కూడా మళ్ళీ అదే చెప్పడం అనేది జరిగింది. అలా ముందుకు వస్తే మనకి నెహెమ్యా గ్రంథం మనకి ఎగ్జామ్ అయిపోయింది. నెహెమ్యా గారు ఏం చేశారు ఒకసారి చూడండి. 13:15 నెహెమ్యా గ్రంథము నెహెమ్యా కాలంలో 13:15 నెహెమ్యా గ్రంథము 13:15, 16, 17, 18. ఆ దినములలో యూదుల్లో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు అంటే ఏం చేస్తున్నారు? ఏ పని చేయకూడదుగా మరి. విశ్రాంతి దినము రోజునంటే దేవుడు ఫస్ట్ ఏం చెప్పాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. వీళ్ళకి జ్ఞాపకం ఉందా లేదా? లేదు. దాన్ని ఏమన్నాడంటే దుష్కార్యము అన్నాడండి. 18, 16, 17, 18 వచనాలు మీరు చూస్తే ఇది ఒక దుష్కార్యము. మనకి యోసేపు గారు ఒక స్త్రీ సేనించమంటే దుష్కార్యము నేను దాంతో సమానంగా పోల్చబడిందండి. ఏ ఆజ్ఞ అయినా మీరితే దుష్కార్యమే. తర్వాత ఇంకా ముందుకు వచ్చేసి యెషయా కాలంలో యెషయా గ్రంథం 56:2 యెషయా గ్రంథం 56:2 నేను నియమించిన విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు అంటే పరిశుద్ధముగా గడిపేవాడు ధన్యుడు. 58:13 చూడండి. 58:13 నా విశ్రాంతి దినమున. నా విశ్రాంతి అంటే ఇప్పుడు ఏం పెట్టచ్చు అక్కడ? నా పరలోకపు దినము రోజున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదియు మైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు అంటే టీవీ కూడా చూడొద్దని కదా అర్థం. లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల
నీవు యెహోవా యందు ఆనందించదవు. అండి, విశ్రాంతి దినాన్ని ఎంత జాగ్రత్తగా గడపాలో ఆలోచించుకోండి ఒకసారి. చాలా కండిషన్లు పెట్టాడు. ఇర్మియా గ్రంథం 17:22 అదే ఉంటుంది. 17, 24, 25, 27 కూడా అదే ఉంటుంది. యెహోవాకు విశ్రాంతి దినం ప్రతిష్ఠితం, నాది. మీరు పరలోకంలో ఎలా ఉంటుందనే ఫీలింగ్ భూమి మీద ప్రతి వారం ఒక్కరోజు అనుభవించాలి. ఈ ఫీలింగ్ అనుభవిస్తేనే పరలోకం వెళ్ళిన తర్వాత ఆ అనుభూతిలోకి మీరు వెళ్తారు. చచ్చిపోయే రోజు ఏ రోజు అనుభవించలేదు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకేముండదుగా. ఛాయిగా ఇచ్చిందని మనం అనుభవించలేదు. దీన్ని అలా ముందుకెళ్ళిపోతే కొత్త నిబంధనలోకి వచ్చేసేద్దాం. మత్తయి సువార్త చూడండి, ముగించేసుకుందాం. 12వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. కాగా మనుష్య కుమారుడు, అమ్మో, విశ్రాంతి దినమునకు. ఇప్పుడు కఠినమైపోయింది. కొత్త నిబంధనకు వచ్చి విశ్రాంతి దినం ఇంకేమైందండి? ఇంకా కఠినమైంది. ఇప్పుడు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. అసలు విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు? చదవండి, చదివారు ఇప్పుడు. యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. అంటే ఆజ్ఞ ఏమైందంటే కఠినమైంది. 12వ వచనం చూడండి. విశ్రాంతి దినము 12వ వచనం అదే. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చేయి చాపను. అంటే విశ్రాంతి దినం రోజున ఏం చేయొచ్చు? ఇప్పుడు మేలు చేయటం అంటే మంచి పనులు చేయొచ్చు అంట. విశ్రాంతి దినం రోజు ఏ పనులు పెట్టుకోవచ్చు? మంచి పనులు అంటే స్వార్థ ప్రార్థన పెట్టుకోవచ్చా? ప్రార్థనలు పెట్టుకోవచ్చా? పాటలు పెట్టుకోవచ్చా? మరి ఆదివారం రోజు ఏ పని చేయకూడదంటే నేను మెసేజ్ చెప్పకూడదు, మీరు బైబిల్ ఓపెన్ చేయకూడదు. ఏది చేయొచ్చు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు? విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మం. ఎవరు చెప్పారు? విశ్రాంతి దినము ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త, మార్కు సువార్త చూడండి. 1వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి. ఇప్పుడు మన బైబిల్ క్లాసులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు? ప్రతిదానికి మీకు రిఫరెన్స్ చూపిస్తున్నానండి. విశ్రాంతి దినమున బోధించను. లోకసువార్త 4:31. లోకసువార్త 4వ అధ్యాయం 31వ వచనం. లోకసువార్త 4వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. లోకసువార్త 23వ అధ్యాయం 56వ వచనంలో మీరు చూడండి, తీయాలండి ఈ వచనం. లోకసువార్త 23వ అధ్యాయం 56వ వచనం. మీకు కొన్ని రెఫరెన్స్లో చూపిస్తున్నాను. లోకసువార్త 23వ అధ్యాయం 56వ వచనం. 23:56. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండరంటే ఆదివారం ఖాళీగా ఉంటారని అర్థం. ఏ పనులు పెట్టుకోవద్దని. అపోస్తల కార్యాలు చూడండి 13:44. విశ్రాంతి దినమున ఆయన మాటలు వినుటకు చాలా మంది కూడి వచ్చారంట. మరి విశ్రాంతి దినం, పరలోకపు అనుభూతి అనేది మనం అనుభవిస్తున్నామా? సండే రోజున అన్ని పనులు ఆ రోజే పెట్టుకుంటున్నామా? పరలోకం ఎలా ఉంటుందో రుచి చూడడానికి ఏర్పాటు చేసిన దినమే విశ్రాంతి దినము. ఇది దేవుడి ఛాయగా. నాన్న, నువ్వు పరలోకానికి వచ్చిన తర్వాత రోడ్లన్నీ బంగారంతో ఉంటాయని నీకు తెలియడం కోసం చిన్నగా అక్కడక్కడ బంగారం వేశాను. సుఖం అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఎవరైనా రుచి చూపిస్తాడు. ఏ పని పెట్టుకోకుండా నేను మీకు మనం చేయలేను, మీరు నన్ను చేయలేరు. ఎవరికి వాళ్ళు దీన్ని అనుభవించాలి పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా. చక్కగా ఉదయం లేవడం, కాలు కుర్చీలు తీసుకోవడం, చిన్న చిన్న పనులు అంటే టిఫిన్ చేసుకోవడం, వంట వండుకోవడం అని అర్థం. పనులు అంటే మరి ఆ పనులు అనుకోవద్దు. చక్కగా చూసి మరి ఇంటికి వెళ్ళగానే ఆకలేస్తుంది. అప్పుడు వంట స్టార్ట్ చేస్తే పిల్లలు ఏడ్చేస్తారు. అలాంటి చక్కగా పాపం కృష్ణమయ్య చాలా బాధగా చెప్పాడు. వాళ్ళ అల్లుడు కొంచెం అంత తుడుచుకుందాము అన్నాడు. ప్రతిరోజు నేనే వస్తానండి ఇక్కడికి. 5ంటికి వచ్చాను వాళ్ళు, ఎందుకంటే కరెంటు పోతుందంట.
మనకి రికార్డింగ్కి హ్యాండ్ మైక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నేను చేయగలిగినంత వరకు ఎంత చేస్తున్నాను అంతే. ఒక రోజు కూడా అది కూడా చేయట్లేదు అనుకోండి, ఆ తుక్కుని అలాగే ఉంచి కాలు తట్టి ఇటు చేసి పరద చేసేస్తాను టైం లేనప్పుడు. మా పిల్లలు లేచిపోయాడు అనుకోండి, ఆ రోజు 9ంటికి వస్తాను ఇక్కడికి. ఆ రోజు తడిసిపోద్ది. ఇక్కడ పిల్లలు వచ్చేసి అక్కడ కూర్చుంటారు, అక్కడ నుంచి ఉంటుంటారు. ఈ లోపల హరిబాబు వస్తాడు, పనంతా హరిబాబు మీద పడిపోద్ది. ఆ రోజు నీళ్ళు తేవాలి, తీయాలి, తొడవాలి, వెయ్యాలి. అలాగని మేము మీరు రావట్లేదని మీ మీద నేనేమీ అప్పమేయట్లేదండి. ఆ ఫీలింగ్ ఆ రోజు అనుభవించమంటున్నాడు. 8:30, 9 సరదాగా రండి. కొంచెం అక్కడ బాత్రూమ్ దగ్గర 2 తొట్లు ఉన్నాయి, మనకి అన్ని అవకాశాలు ఉన్నాయి, పంపు ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ మూలన అతి త్వరలోనే బాత్రూమ్ కూడా ఏర్పాటు చేసేస్తాను. అందాక మనం వాడుకోవడానికి జఫనేది ఉందండి. ఓకేనా? ఆ ఫీలింగ్ రావాలి మనకు. ఆ రోజు ఏ పనులు పెట్టుకో, చక్కగా పెందల కాడ రండి, పిల్లల క్లాస్లో చక్కగా వినండి, తర్వాత వినండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి, కాసేపు ఇంట్లో చిన్న చిన్న పనులు చూసుకోండి, చక్కగా మళ్ళీ వచ్చేసేయండి. మంచి మంచి వీడియోలు వేయడం జరుగుతుంది. ఈరోజు కృష్ణ వాళ్ళు మిస్ అయ్యారు, నేను మీకు పెన్ డ్రైవ్ వేసిస్తాను, చూద్దరు. కానీ అంటే విశ్రాంతి దినం ఇంకా ఇంకోటి చెప్పండి. విశ్రాంతి దినాన్ని అది పరిశుద్ధముగా దేవునికి అనుకూలంగా ఆచరించాలి. మనం దేవునికి అనుకూలంగా. ఎందుకని మనం ఆదివారం చేసుకుంటున్నాం అంటే ఏం చెప్పచ్చు మీరు? యేసుక్రీస్తు పునరుద్ధానుడైన రోజు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, విశ్రాంతి దినం రోజు ఏ పని పెట్టుకోవద్దు, కష్టపడవద్దు, ప్రయాసపడవద్దు, పొలిమేర దాటవద్దు అని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏ భారం కూడా మోయొద్దని. కానీ ఈరోజు నేను వచ్చి ఉల్లు కదిలిపోయిందండి. అంటే నేను నెలకో 2 నెలలకోసారి చేస్తుంటా పని. అంత దారంతా చక్కగా మట్టి పోసి సరి చేస్తాను. చేయొచ్చు, చేయకూడదు. ఇప్పుడు ఎంతసేపు మీరు ఉన్నారు కదా, చర్చి దగ్గర ఏ పనే చేసుకోవచ్చు ఆదివారం. ప్రసాదం నేను ఆదివారం రోజే పిలుస్తా. మేలైన పనులు చేయొచ్చు. ఓకేనా? 6 దినములు చక్కగా కష్టపడండి, 7వ దినములు మాత్రం విశ్రాంతి తీసుకోండి. ఏ పనులు పెట్టుకోవద్దు. మైండ్లో కూడా ఏం పనులు పెట్టు, ప్రశాంతంగా నేను ఈరోజు చచ్చిపోతే, ఈరోజు సాయంకాలం చచ్చిపోతే అన్నట్టుగా పనులన్నీ ఖాళీ చేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. తెల్లారు లేసామనుకోండి, దేవుడు ఆదివారం వరకు బతికుంచుతాడు నన్ను, సోమవారం చక్కగా పనులు చేసుకోండి. ఆ పనుల్లో కూడా ఎలా చేసుకోవాలి? నీతి న్యాయాలతో. 6 దినాలు కష్టపడింది, 7వ దినాన్ని విశ్రాంతి అనే విషయాన్ని, పరలోకంలో ఉన్న ఫీలింగ్ రావాలనే విషయాన్ని మీరు ఎప్పటి నుంచి గుర్తుంచుకోవాలి? సోమవారం నుంచి గుర్తుంచుకోవాలి. పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినము, విశ్రాంతి అంటే పరలోకం, విశ్రాంతి దినము అంటే పరలోకంలో మనం గడిపే ఒక రోజును ఛాయగా ఇక్కడ ఇవ్వటం అనేది సాదృశ్యంగా ఇచ్చాడు. పరలోకంలో విశ్రాంతి దానికి సింబాలిక్గా మనకి ఏమి ఇచ్చాడంటే విశ్రాంతి దినము. 7వ దినము దేవుడు కూడా విశ్రాంతి పొందాడని బైబిల్ గ్రంథంలో రాయబడి, మీరు కూడా విశ్రాంతి తీసుకోండి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 14:3. హెబ్రీయులకు రాసిన పత్రిక 14:3. హెబ్రీయులకు రాసిన పత్రిక 14:3. సారీ 4:3 అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:3. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:3. కాగా వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను, ఈ విశ్రాంతిని గూర్చి కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అంటే అర్థం ఏంటంటే అవిధేయులైన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళరు. మనం కూడా విశ్రాంతి దినాన్ని అపరిశుద్ధంగా, దేవుడికి అనుకూలంగా కాకుండా గడిపితే మనం కూడా ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించం. ఇప్పటి వరకు అయిపోయింది, వదిలేద్దాం. ఇక నుంచి అయినా ఆ ఫీల్తో ఆదివారాన్ని ఎంజాయ్ చేద్దాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారని చెప్పడం అనేది జరుగుతుంది. చిన్న మాట చెప్పి ముగిస్తాను. దేవుడు మనల్ని సంఘానికి ఎందుకు పిలిచాడు? పెళ్ళికి ఎందుకు పిలిచారు కాదు, ఊరందరిని పిలిచి పెళ్ళి ఎందుకు చేస్తారో తెలుసండి? వీరందరినీ పిలిచి పెళ్ళి ఎందుకు చేస్తారంటే, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అన్ని ఏది చేయపని పెళ్ళి మాత్రం ఘనంగా చేస్తారు. ఎందుకంటే రేపు వీళ్ళిద్దరు ఏ చెన్నైలోనో
హైదరాబాద్లోనూ విజయవాడలోనూ కనపడ్డారు అనుకుందాం. పెళ్ళికి మన బంధువులు వచ్చారు, వాళ్ళు విజయవాడలో ఉన్నారు. ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వేరే వాళ్ళతో ఉన్నారు, ఇమీడియట్లీ మనం ఫోన్ వచ్చేద్ది. అందరు ఎందుకు వెళ్తారంటే ఇది చూడంగానే వీళ్ళ పెళ్ళికి నేను వెళ్ళా, వీళ్ళ పెళ్ళికి నేను వెళ్ళా, అమ్మో ఈ అబ్బాయి ఈ అమ్మాయి తిరుగుతుంది, ఈ అమ్మాయి ఈ అబ్బాయి, దానికోసం అందరు వెళ్తారు. తర్వాత భోజనాలండి, అసలు కాన్సెప్ట్ అది, అర్థమవుతుందా? అలాగే దేవుడు నిన్ను చర్చికి ఎందుకు రమ్మన్నాడు? దేవుడు బైబిల్లో చూపిస్తూ మీకు ఇస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దీని మీద పాట కూడా రాస్తాను నేను, 2 సంవత్సరాలు అవుతుంది రాసి, రిలీజ్ కూడా అయిపోయింది పాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఏంటి? ఫస్ట్ నుంచి చదవండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా, దేవుని సంఘము అంటే చర్చి కాదని అక్కడ చెప్పినట్టు జాగ్రత్తలు చూసుకోండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా కొరింథీలో ఉన్న క్రైస్తవులకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు 2 లక్షణాలు చెప్పాడండి. బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా, మళ్ళీ చదవండి, అనగా పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధులుగా. ఈ 2 లక్షణాలు ఉన్నవారిని ఏమంటుందంటే బైబిల్ సంఘము అంటుంది. బిల్డింగ్ని మాత్రం సంఘము అందండి, బిల్డింగ్ని సంఘము అంది. ఎవరిని దేవుడు సంఘము అంటున్నాడంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు. ఎందుకు పిలిచాడు ఇప్పుడు మిమ్మల్ని చెప్పండి? చర్చికి ఎందుకు పిలిచాడు? నాన్న నీకు ప్రతి వారం మనం ఏం చెప్పేది, పాపం చేయొద్దు పాపం చేయొద్దు పాపం చేయొద్దు చెప్పేది. ఎందుకంటే చాలా దారుణంగా ఉంది వీడియో. అంతకు 1000 రెట్లు భయంకరంగా ఉంటుందండి పాత నరకం. దృశ్యరూపంగా కొన్ని చూపించారు వీళ్ళకున్న మైండ్ని బట్టి. ఇప్పుడు చెప్పండి, చర్చికి ఎందుకు పిలిచాడు దేవుడు? పరిశుద్ధులుగా ఉండుటకు. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. లింక్ అయిందా? సంఘం అంటే జనాలు ఏమంటారంటే మా చర్చిలో 200 మంది ఉన్నారండి, 500 మంది ఉన్నారు, 5000 మంది ఉన్నారండి. సుఖం లేదు. 5000 మంది ఉన్నా సుఖం లేదు. ఏముండాలి? పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధులుగా కొనసాగాలి. పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధులుగా కొనసాగాలి. ఈ 2 లక్షణాలు ఉన్నదాన్ని దేవుడు ఏమంటున్నాడంటే సంఘము అంటుంది. ఈ లక్షణాలు లేని వాళ్ళని దేవుడు సంఘము అని ఒప్పుకోవట్లేదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? విశ్రాంతి అంటే పరలోకము, నిత్య దీవము. దాన్ని భూమి మీద దేవుడు ఛాయారూపకంగా విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దినము రోజున ఏ పనులు పెట్టుకోకుండా దేవుని పని మాత్రమే పెట్టుకుని సంఘానికి ఎలా రావాలి? పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా బ్రతకడానికి రావాలి. దేవుడి ఫీలింగ్తో స్వర్గంలో ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్తో ఆ రోజు మీరు బతకాలండి. దానికోసం ఏర్పాటు చేసిన దినమే విశ్రాంతి దినం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు పనులు పెట్టుకోవద్దు. ఇంట్లో వాళ్ళు ఎవరో చనిపోయారు తప్పదు, ఎక్కడో దూరంలో చనిపోయారు, వెళ్ళాలా ఉండాలా? మనం చచ్చిపోతే రారంటున్నాడు మా నాన్న. కరోనాలో చచ్చిపోయారండి చాలామంది. కరోనాలో చచ్చిపోయిన చూడడానికి ఎవరు వెళ్ళారు? ఏమంటే మనం చచ్చిపోతే దేవుడు శవాన్ని తీలేని అంత చేతగానుడే అంటారా? కాడండి. కాకపోతే సోమవారం టు శనివారం మన ఇష్టం, ఎంజాయ్ చేసేద్దాం, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అలాగని పాపం చేయమని కాదు. ఆదివారం ఏం గుర్తుంచుకోవాలి? అమ్మో ఆదివారము విశ్రాంతి దినము, ఆదివారం విశ్రాంతి దినము, ఆదివారం విశ్రాంతి. ఏ పని పెట్టుకోకూడదు. నేను పరలోకానికి వెళ్తున్నాననే ఫీలింగు మనకు రావాలి. నేను ఆదివారం ఏ పని పెట్టుకోనండి. శనివారం నుంచి సోమవారం నుంచి శనివారం ఏ పని లేట్ నైట్ 11 అయినా 10 అయినా 9 అయినా అన్ని పనులు పెట్టుకుంటాను. ఆదివారం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారేస్తాను అంతే. సాయంకాలం 10ంటికి ఒకసారి వస్తే అప్పుడు ఏంటి వాళ్ళ ఏం జరిగింది వాట్సాప్ అని చూసుకుని ఇక రేపు నుంచి మామూలు. అలా మిమ్మల్ని ఉండమంటే కొంతమంది ఫోను అవసరం ఉండేవాళ్ళు ఉంటారు, అవసరం ఉండే. దేవుడు ఏం చెప్తున్నాడంటే చెప్పండి, ఒక్క ముక్కలో చెప్పండి, ఒక్క ముక్కలో చెప్పండి, టైం అయిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పండి. ఇంకా ఇంకా
ఇంకా పరలోకంలో ఈరోజు మేమున్నాం అనే ఫీలింగ్తో బతకాలి. అప్పుడు పరలోకం వెళ్తామండి. అసలు ఆ ఫీలింగే లేదంటే చచ్చిపోయే వరకు పరలోకం ఉండదు. సరే సార్, బాబు గారు ముగింపు ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. 5 నిమిషాలు ఉంది, వెళ్ళిపోతాం. చెప్పలేదే, ఎవరు లేరు. సమాసాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పలేదు. మరి నాతో ఒక వాడి లేదు, వాట్సాప్ పొద్దున్న ఎవరు లేరని 2 మెసేజ్లు దాటిస్తాను. విశ్రాంతి దినం గురించి చక్కని మాటలు చెప్పాడండి. చాలాసార్లు విశ్రాంతి దినం అనేది పాత నిబంధనలో ఆ మాటలు చాలా రాయించాడు. ఇవన్నీ మనం పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మానేస్తున్నాం ఒకసారి. కానీ అప్రమత్తంగా ఉండాలి. ఆదివారం అందు కాదు, దేవునిది అన్నట్లుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మంచి పనులు చేసుకుంటూ ఉండొచ్చు. మనకంటూ ఒక ఆదివారం రోజున ఆ పని చేసుకుందాం. ఆదివారం రోజున మనం ఎక్కువగా కొన్ని పనులు కేటాయించుకుంటాం కూడా. ఎందుకంటే ఆ రోజున ఆదివారం మధ్యాహ్నం దాకా వెళ్తాం, మధ్యాహ్నం చేతం చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంటున్నాం. కానీ ఈయన ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారంగా ఆదివారం దేవునికి ఖచ్చితంగా మనం సమర్పించుకోవాల్సిందే. మనం చర్చికి వస్తున్నామంటే పరలోక రాజ్యాన్ని రుచి చూస్తున్నాం అన్నట్లుగా ఫీల్ అవ్వాలంట. అలా ఫీల్ అవుతూ మనకి అలవాటుగా ఉంటేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. విశ్రాంతి అంటే ఏమిటి? పరలోకం. విశ్రాంతి అంటే పరలోకం. మనం విశ్రాంతి దినం అంటే ఆదివారంలో పరలోకంలోకి వెళుతున్నాము ఆదివారం రోజున అన్నట్లుగా మనం సంతోషంగా దేవుని సన్నిధిలో గడపాలి. ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదండి. కానీ ఇబ్బంది అనుకుంటే చాలామందికి ఇబ్బంది అనుకుంటే ఇబ్బందే. కానీ మరి పరలోకం కావాలి కదా, మరి పరలోకం కోసం కదా ఈ ప్రయాసంతా. విశ్రాంతి దినం గురించి చాలా చక్కగా వివరించాడు, చాలా మాటలు చూపించాడు కోటేశ్వరరావు గారు. ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని ఆదివారానికి ఒక ప్రత్యేకంగా దేవుడికి సమర్పించుకున్నట్లుగా మనం బ్రతికితే పరలోక రాజ్యాన్ని ఇక్కడ భూమి మీద రుచి చూసినట్లుగా మనం ఫీల్ అయ్యి మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ కడవరకు ఉండాలని మరి చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకుని ఆ రీతిగా మనం ముందుకు సాగుదామని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు అయినా 7 దినములు 6 రోజులు నువ్వు కష్టపడి 7వ దినం విశ్రమించినట్లుగా తండ్రి, మాకు నాయన పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే 6 రోజులు నీ సన్నిధికి రమ్మని మీరు చెప్పలేదు తండ్రి. 6 రోజులు మా పనులు చేసుకుంటూనే 7వ రోజున నీ సన్నిధిలోకి వచ్చి ఆనందించాలి, ఆ అనుభూతిని మేము పొందాలని కూడా మీరు మాకు నేర్పించారు తండ్రి. అటువంటి ఆనందాన్ని పొందుకునే భాగ్యాన్ని ఈరోజు మాటల్లో మరి మేము ఉన్నాము నాయన. అటు భాగ్యాన్ని మేము నాయన పొందుకుంటూ నీ కొరకు నాయన ఆదివారాన్ని నీ సన్నిధిలోకి వస్తున్నావంటే తండ్రి ఎంతో పరిశుద్ధంగా కూడా ఉండాలి. పరిశుద్ధత అనేది నువ్వు నీ పిల్లలకి ఇచ్చిన గొప్ప భాగ్యము నాయన. అటు వారిని నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశింప చేస్తావని కూడా మేము నేర్చుకుంటున్నాం తండ్రి. అటు రీతిగా మేమందరం కూడా మా బ్రతుకులు మా భక్తిని మంచిదిగా నీకు సంతోషం కలిగించే భక్తి మేము కొనసాగించుకుంటూ మేమందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. కావ్యం చెప్పినవారండి మీ అందరు కలిసి.